నమస్తే. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి ఇటీవల గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న ఇటీవల చూస్తూ ఉన్నాం, చాలా కామెంట్ చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే కొంత బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన ఏదైతే గ్రహించడం జరిగిందో ఆ నేపథ్యంలో రెండుసార్లు అంటే ఒక పక్కన నిన్ననేమో వరంగల్లో జరిగినటువంటి బీసీ సదస్సులో కీలకమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఆ సభలో సైతం నేను రాజీనామానైనా చేస్తాను, నాకు బీసీలు ముఖ్యమా లేకపోతుంటే పదవులు ముఖ్యమా అని చెప్పేసి అడిగితే నా పదవిని తీసి అక్కడ పడేసి నాకు బీసీలే ముఖ్యమని చెప్పేసి రావడానికి నేను సిద్ధమే అని చెప్పేసి మరి ఒక సంచలనమైనటువంటి కామెంట్. చాలామంది రాజకీయ నాయకులేమో పదవుల కోసం మరోపక్క అధికారంలో ఉన్నటువంటి పార్టీకి జేజేలు కొట్టడం, మరో పక్కన దాన్ని ఎత్తుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ మొదటిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికై కేవలం 2-3 నెలలే అవుతా ఉంది. అయినప్పటికీ కూడా ఆయనే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో బీసీలకు అన్యాయం జరిగినట్టయితుంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేదే లేదు అని చెప్పేసి ఆయనే మరి అందరి ముంగటనే ఓపెన్గానే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకే కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకే కానీ ఒక సవాల్ విసురుతూ ఉన్నాడు. గతంలోనేమో గత సర్కార్ హయాంలో రావులు అంటే దొరల పరిపాలన జరిగింది, ఇప్పుడు రెడ్డిల పరిపాలన జరుగుతుందన్నటువంటి తీరుగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక పక్కన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి నిద్ర పట్టకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈయనే తీన్మార్ మల్లన్న రేపు బీసీలందరూ కూడా ఏకం చేసి ఇప్పుడు మనం రెడ్డిలు పాలిస్తాము కాబట్టి బీసీలను మన మీదకి ఉసిగొలుపుతాడా, లేకపోతే ఉంటే రావులు ఎవరైతే దొరలు ఉన్నారో వాళ్లకు అధికారం అందకుండా బీసీలతోటి రాజ్యాధికారం చేపట్టేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భయాందోళనలో ఒక పక్కన ప్రతిపక్షం ఇంకొక పక్కన అధికార పక్షానికి కొరకరాని కొయ్యగా మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడినాక మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఒకవేళ కనుక ప్రశ్నించేటువంటి గొంతుకగా ఉన్నటువంటి మల్లన్న ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడా? అసలు బీసీ నినాదంతో ముందుకెళ్లాల్సినటువంటి మల్లన్న ఈరోజు పార్టీలతోటి కలగలిసి ఇవాళ ఆ యొక్క బీసీ నినాదమైనటువంటి ఆ గొంతు ఏమైనా మూగబోతుందా అని చెప్పేసి రకరకాలైనటువంటి సందేహాలు ఉన్నటువంటి సందర్భంలో మరోసారి నిన్న హాట్ కామెంట్ చేయడం జరిగింది. నిన్న వరంగల్లో జరిగినటువంటి ఒక బీసీల మీటింగ్లో రెడ్డి అదే పార్టీలో ఆ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఎవరైతే ప్రజల్లో చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తికి పెద్ద సవాల్ విసరడం జరిగింది. కొంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది, కొన్ని విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. నిన్న బీసీల సదస్సులో మాట్లాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డటువంటి సందర్భంలో ఎమ్మెల్సీ ఎన్నికలు అవుతున్నటువంటి సందర్భంలో నన్ను ఓడించేందుకు అక్కడ ఒక మంత్రి పనిచేయడం జరిగింది. నేను ఓడిపోయినా లేదా గెలిచినాం అన్నటువంటి ఉద్దేశంతో కాదు ఫోన్ చేసింది, ఆయన మల్లన్న ఓడిపోయిందా లేదా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్కి విదేశ పర్యటనలో ఉన్నటువంటి మంత్రి ఫోన్ చేసి మల్లన్న ఓడిపోవాలి, మల్లన్న ఓడిపోయిందా లేదా అని చెప్పేసి పదే ఆరా తీసినటువంటి పరిస్థితి కనబడ్డది. అంటే ఆ రెడ్డిలు ఒక బీసీ ఎదిగితే రెడ్డిలు తట్టుకోలేకపోతా ఉన్నారు. రెడ్డిలంతా ఏకమైతే ఉన్నటువంటి తరుణంలో బీసీలు అంతా కూడా ఎందుకు 60% పైన ఉన్నటువంటి బీసీలు ఎందుకు ఏకం కాకూడదు? ఒక రెడ్డి ఒక బీసీ అయినటువంటి నన్ను ఓడించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బిడ్డ, మరి నువ్వు రేపు ఎట్లా నల్గొండలో తిరుగుతావో, నువ్వు ఎట్లా ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తావో నేనే దగ్గర నుండి చూస్తాను. నా బీసీలతో ఒక ఉద్యమాన్ని చేపడతాను, బీసీలంతా ఐక్యంగా తీసుకొచ్చి ఏకతాటి మీదకి తీసుకొచ్చి రెడ్లని మరి పూర్తి స్థాయిలో రెడ్ల పెత్తనానికి సమరగీతం పాడతానని చెప్పేసి ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైనా ముఖ్యంగా రెడ్డి పెత్తనం ఏదైతే ఉందో ఆ పెత్తనాన్ని అణగదొక్కాలన్నటువంటి ఉద్దేశంతో బీసీలతోటి బీసీ ఉద్యమానికి మరి ఆయనే ముందుండి నడిపించేటువంటి ప్రయత్నం రేపు చేయబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఒక పక్కన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రెడ్డి, దాంట్లో ఉన్నటువంటి చాలామంది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ అని ముద్రపడుతున్నటువంటి తరుణంలో అదే పార్టీలో ఉన్నటువంటి మల్లన్నని
రేపు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉంది, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతా ఉంది, ఆ వ్యాఖ్యలని మరి ఎట్లా మల్లన్న సమర్థించుకుంటాడు, ఆ వ్యాఖ్యలను ఏ విధంగా దేని ఉద్దేశించి అన్నాడు అన్నటువంటి దానిపైన సంజాయిషి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒకరిద్దరు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కూడా చేరవేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఏదేమైనా కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చేయడమే కాదు, అవసరమైతుంటే బీసీల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధం, నాకు పదవులు అవసరం లేదని చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ మందలింపులే లేకపోతుంటే ఈ పార్టీలోకి వెళ్ళి కొన్ని నియమ నిబంధనలు ఆయనకు వర్తిస్తాయి అని చెప్పేసి ఘాటుగా కనుక ప్రభుత్వం నుంచి కానీ ముఖ్యమంత్రి నుంచి కనుక అక్కడ ఉన్నటువంటి మల్లనే కనుక హెచ్చరికలు జారీ చేసినట్టయితే అవసరమైతుంటే ఆ పదవిని కూడా పక్కకు పాడేసేటువంటి ఆస్కారం ఉంటుంది. నేను కూడా గతంలో మనకున్నటువంటి సమాచారం ప్రకారం, ఎందుకంటే మనం కూడా అక్కడే ఆయన దగ్గరే పనిచేయడం జరిగింది, ఆయనతో కొంత సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కానీ అక్కడ ఉన్నటువంటి మల్లన్న టీంకు సంబంధించినటువంటి సభ్యులతో కానీ మనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి కొంత సమాచారాన్ని మనం సేకరించగలుగుతాం. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన ప్రభుత్వంలోకి వెళ్తా ఉన్నాడు, ఈయనేమో నిలదీసేటువంటి గొంతు, ప్రశ్నించేటువంటి గొంతు, మరి ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం పైన మరి ఏ విధంగా కొట్లాడతాడు అనేది అటువంటి డౌట్ నాకు కూడా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి సందర్భంలో ఆ రోజు అనుకున్నటువంటి కూడా గుర్తొస్తూ ఉన్నాయి. ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారం ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి 2.5-3 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా ఆయన కొనసాగేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ 2.5-3 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీగా ఆయన ఉండేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. ఎందుకోసం అంటే కొంత అలా తారతమ్య భేదాలు, అలా కుల సంబంధించినటువంటి రెడ్డి కులాలకు ఆధిపత్యత ధోరణి సంబంధించినటువంటి అంశాలు కూడా అవి ముడిపడి ఉన్నాయి. కాబట్టి అవసరమైతుంటే ఆయన మధ్యలోనే రాజీనామా చేసేటువంటి ఆస్కారం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. రెడ్డిలను ముఖ్యంగా వాస్తవంగా కూడా నేను ఆ రోజు మల్లన్న ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏదైతే నల్లగొండలో జరుగుతున్నటువంటి సందర్భంలో మనం కూడా అక్కడ దరిదాపుగా 4-5 రోజుల పాటు ఉన్నటువంటి సందర్భం మనకు కూడా తెలుసు. అక్కడ ఎవరైతే రెడ్డిలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ప్రచారంలో పాల్గొనేది, మల్లన్న యొక్క గెలుపులో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ కనబడలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశీ పర్యటన పోయిండు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే ఆయన పత్తాలేడు. చాలామంది ఆ రెడ్డి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆయన కూడా జాడలేడు. కేవలం ఒకరిద్దరు సంబంధించినటువంటి వ్యక్తులు, దాంట్లో బీర్లయ్య ఒకరిద్దరు ఎవరైతే ఉన్నారో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒకరిద్దరు మాత్రం సహకరించడం జరిగింది. నల్గొండలో ఉన్నటువంటి ఎవరైతే సహకరించినప్పుడు కూడా వాళ్ళకి ఈ రెడ్డి నుంచి గెలిచినటువంటి వాళ్ళు రెడ్డి ఎమ్మెల్యేలు కావచ్చు, రెడ్డి మంత్రి కావచ్చు, ఆదేశాలు జారీ చేసిండ్రు. ఏమని, మల్లన్నకు కనుక మీరు సపోర్ట్ చేసినట్టయితే ఉంటే మీకు రేపు ఇబ్బంది కలిగేటువంటి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి కొంతమందికి మల్లన్నకు సపోర్ట్ చేసేటువంటి ఎమ్మెల్యేలకు సైతం ఆ రెడ్డి వర్గానికి చెందినటువంటి వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టుగా మనం దగ్గర నుండి కూడా చూడడం జరిగింది. ఇదే సంబంధించినటువంటి అంశాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఓట్ల లెక్కింపు అయిపోయిన తర్వాత గెలిచిందని చెప్పేసి ఏదైతే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మొదటిసారిగా మనమే ఆయనను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఇదే సంబంధించినటువంటి అంశాన్ని కూడా అడగడం జరిగింది. మల్లన్న గారు, మరి మీ యొక్క ఓటమిని కోరుకున్నటువంటి వ్యక్తులు నల్లగొండ జిల్లాలో ఉన్నారు కదా అంటే, మరి ఆ రోజు చెప్పినటువంటి మాట వేరు. ఆయనకు ఒక పక్కన ఉంది, వాళ్ళు నన్ను ఓడించాలని చెప్పేసి చివరి వరకు ప్రయత్నం చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పాలని ఉంది. కానీ అలా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆ మాట చెప్పలేకపోయాడు. ఒకసారి ఆ సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం. నాతోటి ఆయన మాట్లాడినటువంటిది, నేను ఆ క్వశ్చన్ని రేజ్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఒక పక్కన ఫలితాలు చాలా లేట్గా వెలువడడం, దీని వెనుకాల ఒక కుట్ర జరిగిందన్నటువంటి కొన్ని వార్తలు ఇప్పుడే మాతో పాటు నడిచినటువంటి అందరి విషయంగా నేను భావిస్తున్నాను. ఒక పక్కన ఫలితాలు చాలా లేట్గా వెలువడడం, దీని వెనుకాల ఒక కుట్ర జరిగిందన్నటువంటి కొన్ని వార్తలు ఇప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. మల్లన్న గెలవకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం చాలా మంది వ్యక్తులు చేసిందన్నటువంటి ప్రచారం కొనసాగుతారు. పిచ్చి ప్రయత్నం, కానీ అట్లా ఉండదు. ఎవరైనా అట్లా ఆరోపణ చేసిరంటే తప్పు. మల్లన్న గెలవకుండా చేయాలని చేసేటువంటి శక్తి అన్న లేనే లేదు. ఫస్ట్ గా ఆ శక్తులన్నీ వెళ్ళిపోయినాయి కదా, కేటీ రామారావు శక్తులన్నీ వెళ్ళిపోయినాయి. కాబట్టి ఒకటి ఏం చెప్తా ఉందంటే, ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే ఎన్నికల సంఘం అప్రూవల్ తీసుకోవడం కోసం ఆలస్యం జరిగింది. ఎన్నికల సంఘం అంటే ఇదివరకు ఏం జరిగేదంటే కోటా పూర్తి కావాలి, కోటా పూర్తి అయిన తర్వాత కొంత సమాధానాన్ని దాటవేసేటువంటి ప్రయత్నం స్పష్టంగా ఆయన చేసినట్టుగా కనబడ్డది. కానీ ఏదేమైనా కానీ ఇదే నిజం. ఇలా ఏదైతే మల్లన్న చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, నన్ను ఓడగొట్టేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఇంకోటి కూడా దాంట్లో లేట్ కావడానికి ఎందుకు కారణం అంటే, ఏ చిన్న అవకాశం మల్లన్న ఓడిపోవడానికి ఏ సంబంధించినటువంటి అవకాశం ఉన్నా కానీ దాన్ని వినియోగించుకునేందుకు అక్కడ రెడ్లంతా ప్రయత్నించాలనేది చాలా బలమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి.
చిట్ట చివరి వరకు కూడా ఆయన ఓడించాలి అన్నటువంటి ఒక ప్రయత్నం, అంటే ఒక బీసీని ఎదగకుండా రెడ్డిలు తొక్కేటువంటి ప్రయత్నం. ముఖ్యంగా నల్లగొండ జిల్లా అంటేనే రెడ్లకు ఆధిపత్యం ఉన్నటువంటి జిల్లా, రెడ్ల సంబంధించినటువంటి ఆధిపత్యం నడుస్తుంది. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కడ ఆధిపత్యం నడుస్తుంది. ఇదే నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న. మరి ఇదే నల్లగొండలో ఒక బీసీ ఎదిగితే ఊరుకుంటారా? వీళ్ళు ఊరుకునేటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని ఇప్పుడే కాదు, ఇది ఏదో నిర్ణయాలు గ్రహించుండు తీన్మార్ మల్లన్న, గతంలో గ్రహించలేదు వీళ్ళ కుట్రను, రెడ్ల కుట్రను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుట్రను గ్రహించలేదని చెప్పేసి అనుకోవడం పొరపాటే. ఈయన ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఆయన అన్ని గ్రహించడం జరిగింది. ఎవరెవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరెవరు వెనుక ఉండి గోతులు తవ్వుతూ ఉన్నారు అన్నటువంటి అన్ని అంశాలను కూడా ఆయన దగ్గర ఉండి కూడా ఆయన చూడడం జరిగింది. దీంట్లో వేరే ఆప్షన్ కనబడట్లేదు. రెడ్ల పైన ఆయన తిరగబాటు అయితే మొదలైందనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలను కూడా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన నిన్న వరంగల్ సంబంధించినటువంటి బీసీల సభలో ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. మళ్ళీ వినేటువంటి ప్రయత్నం చేద్దాం. అర్థమైంది కదా ఏదైతే ఆయన మాట్లాడినటువంటి మాటలు, నిన్న బీసీల సభలో రెడ్లను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటలు, ఆయన కడుపులో భావోద్వేగం ఉంది. అంటే బీసీలు అందరినీ కూడా ఐక్యంగా తీసుకురావడంలో కొంత గతంలో ఎన్నికల కంటే ముందు ప్రయత్నం చేయడం జరిగింది. చాలా కూడా సభల సమావేశాలు, వివిధ ముద్రాల సభ పెట్టడం జరిగింది. గౌరవ సంబంధించినటువంటి వాళ్ళని ఐక్యంగా చేయడం కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తర్వాత రకరకాలైనటువంటి విమర్శలు, బీసీలను తీన్మార్ మల్లన్న మోసం చేసిండు, వాళ్ళని వాడుకొని ఓట్ల కోసం మాత్రమే వాడుకోవడం జరిగింది అన్నటువంటి విమర్శలు కూడా రావడం జరిగింది. బీసీల మాట ఎక్కడ కావచ్చు అని చెప్పేసి చాలా విమర్శలు వచ్చినటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. రెడ్డిలను ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని పాతరేస్తాం, ఏ ఒక్కరిని కూడా గెలవనీయకుండా చేస్తారని చెప్పేసి ఆయన చేసినటువంటి వాగ్దానం. మరో పక్కన రెడ్డినే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మరో పక్కన ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా శాఖలు కూడా వాళ్ళ సంబంధించినటువంటి ఆయన వనరులు ఉన్నాయి. మరి వాళ్ళకి ఎట్లా సమర్థించుకుంటారు ప్రభుత్వం? ముఖ్యంగా రేవంత్ రెడ్డి రేపు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే ఈ వ్యాఖ్యల తర్వాత తెలవాలి. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న యొక్క వ్యాఖ్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొంత దుమారాన్ని కలిగిస్తా ఉన్నాయి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ అయినటువంటి వ్యాఖ్యలే. అంటే రెడ్లు దొరలు, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ వీళ్ళందరూ కూడా రాజకీయంగా ఎదుగొద్దన్నటువంటి ఉద్దేశంతో వెనుకం బట్టి చాలా గోతులు తవ్వుతారు. ఇది మనం తెలుసుకునేసరికి చాలా టైం పడుతుంది. కొంతమంది తెలుసుకున్నటువంటి వ్యక్తులలో మరి మల్లన కూడా ఉంటారు, ఆ తొందరగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు. కాబట్టి తిరగబడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏంటి మేము 60% పైగా ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారం లేకపోయినట్టయితే ఈ యొక్క 5-6% ఉన్నటువంటి అగ్రవర్ణాల చేతిలో ఇవాళ బీసీలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ చేతిలో బందీలుగా మారిపోతున్నటువంటి దశలో బీసీలంతా ఏకం కావాలి, ఒక బీసీని ఎదుగకుండా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, కుట్రలు చేస్తా ఉన్నారు. కాబట్టి రానున్నటువంటి రోజులలో నల్గొండలో ఏ ఒక్కరు కూడా గెలవనివ్వను రెడ్డిలను, వాళ్ళందరూ కూడా పాతరేస్తామని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఈ వ్యాఖ్యలు రేపు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా సో నిన్న చేసినటువంటి వరంగల్లో జరిగింది ఈ సంబంధించినటువంటి బీసీల సభ. అంతేకాకుండా ఆ బీసీల సభలో మాట్లాడినటువంటి తీన్మార్ మల్లన్న పక్కనే ఉన్నటువంటి ఆ రాష్ట్ర కన్వీనర్ ఎవరైతే రజనీ కుమార్ గారు ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కొంత దుమారం చెలరేగుతా ఉంది. రెడ్లను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే.
సార్ మీ వరంగల్ జిల్లాలోనే ముఖ్యంగా మల్లన్న గారు ఎమ్మెల్సీ మల్లన్న గారు నిన్న కొన్ని రెడ్లను ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ఒక్కరిని కూడా గెలవనివ్వను, వాళ్ళని పాతరేస్తాం, మల్లన్న గెలవకుండా ఎన్నికమిటీ కుట్ర చేయడం జరిగింది. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కలెక్టర్ ఫోన్ చేసి చిట్ట చివరి వరకు కూడా మల్లన్న గెలవద్దన్నటువంటి ఉద్దేశంతో పనిచేసిండు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఎట్లా తీసుకోవచ్చండి? యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తానని గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది. సో ఆ హామీని అమలు చేయించేటువంటి క్రమంలో మల్లన్న చేసినటువంటి కామెంట్స్ అవి చూడాలి. నిన్న బీపీ మండల్ జయంతి కార్యక్రమం జరిగింది. దానికి సూరజ్ మండల్ బీపీ మండల్ మనోడు కూడా హాజరు కావడం జరిగింది. ఈ క్రమంలో నిన్న మల్లన్న ఆ రకమైనటువంటి కామెంట్ చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల్లన్న ఓటమికి కొంతమంది ప్రయత్నం చేశారు అనేటువంటి కొన్ని అనుమానాలు మొదటి నుంచి కూడా వ్యక్తమయ్యాయి. సో ఆ నేపథ్యంలోనే కొంత మల్లన్న టీం కావచ్చు లేదా ఇతరులు చేసినప్పుడు సో మల్లన్న ఓడిపోతున్నాడు అనేటువంటి ఒక ప్రచారం చేశారు. వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి అనుకూలంగా పనిచేశారని కొంత మాకు సమాచారం అందింది. కాబట్టి సో సరే ఏదేమైనా కూడా మల్లన్న బీసీల పక్షాన కొట్లాడేటువంటి అంశంలో సో బీసీల కోసం గొంతెత్తేటువంటి క్రమంలో తన రాజకీయ ప్రయోజనాలకు కూడా తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు కావచ్చు లేదా తన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీకి నష్టం కలిగే రీతిగా మల్లన్న మాట్లాడడానికైనా కూడా వెనుకాడడానికి ఖచ్చితంగా బీసీల పక్షపాతిగా బీసీలకు 42% రిజర్వేషన్ల స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంటేషన్ చేయించే విధంగా మల్లన్న తన వ్యాఖ్యలు చూడాల్సింది అవసరం ఉంటుంది అనేది. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఎమ్మెల్సీ మల్లన్న కొనసాగుతా ఉన్నారు. రెడ్డిలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నారు. రేపు ఏ విధమైనటువంటి చర్యలు కూడా ఒకవేళ చర్యలు తీసుకున్నట్టయితే దానికి మీ టీం కానీ మల్లన్న కానీ దానికి సిద్ధమేనా? అంటే అట్లా అని కాదు. ఇప్పుడు సరే ఏ సామాజిక వర్గాలు రకరకాలు ఉంటాయి. సో రకరకాల సామాజిక వర్గాలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన సామాజిక వర్గం ఒకటైతే ఇప్పుడు పరిపాలించిన సామాజిక వర్గం ఇంకో సామాజిక వర్గం. ఎవరెవరన్నా కాదన్నా కూడా ఇది నిజం. రెండు కూడా అగ్రవర్ణాల సామాజిక వర్గాలు వాళ్ళ వర్గాలకే ఎక్కువ ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వంలో కానీ లేదా ఇతరత్ర నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా మనం ఎవరం కూడా దీనిలో ఇది విషయాన్ని వాస్తవాలను మాట్లాడడానికి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కాకుండా సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ అది రేవంత్ రెడ్డిగా ఇచ్చారా, రాహుల్ గాంధీగా ఇచ్చారా లేదా సోనియా గాంధీగా ఇచ్చారా? సో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఇంప్లిమెంటేషన్ చేయాలని అడుగుతా ఉన్నాం తప్ప అదర్వైజ్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కానీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కానీ లేదా ఇంకొకరికి వ్యతిరేకంగా ఇక్కడ మల్లన్న కామెంట్ చేయలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులకు కూడా మల్లన్న వ్యతిరేకం కాదు. కానీ మనం ఏ వర్గాలకైతే ఇచ్చినట్టు ఆయా వర్గాలకు అనేక హామీలు ఇచ్చుకుంటూ వచ్చాం. సో ఇటీవల కాలంలో రైతులకు సో 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన ప్రభుత్వం. అట్లాగే సో బీసీ వర్గాలకు కూడా మనం 42% హామీ ఇచ్చి ఉన్నాం కాబట్టి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని అడుగుతా ఉన్నాము. ఈ క్రమంలో కొంతమంది ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రులు ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని ఇంప్లిమెంటేషన్ కాకుండా అడ్డుకుంటున్నారు అన్నటువంటి సమాచారం మేరకే మల్లన్న కామెంట్ చేశారు. సరే ఎవరు ఏ రకంగా ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో వచ్చే విధంగా తీవ్రంగా కృషి చేస్తారు. అవసరమైతే సొంత పార్టీ పైన తిరగబడడానికైనా కూడా మల్లన్న సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి సంకేతాలు పంపడం కోసమే నేను ఆ రకమైన కామెంట్ చేయడం జరిగింది. సో బీసీల ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రయత్నం ఎవరు చేసినా కూడా చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరించడం జరిగింది. సో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరు బీసీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, సో వాళ్ళందరినీ కూడగట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను చైతన్యపరుస్తూ సో బీసీలకు రావాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సిన వాట అది కూడా ఏంటంటే పార్టీ ఇచ్చిన హామీ న్యాయంగా దక్కాల్సిన వాట. సో దానికోసం మాట్లాడుతున్నాం తప్ప ఇంకా అదర్వైజ్ వేరే కాదు అనేది. అంటే నిజంగా కూడా మీరు రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నారు. ఎన్నికలు కూడా మీరు దగ్గరుండి కూడా కౌంటింగ్ అయిపోయేంత వరకు నియామక పత్రం ఏదైతే గెలిచిందన్నటువంటి ఆ పత్రం ఇచ్చేంత వరకు కూడా మీరు మల్లన్నకు దగ్గరగా ఉన్నారు. ఈ లాస్ట్ క్షణం వరకు కూడా ఒక వ్యక్తిని మంత్రి అంటే అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశిస్తూ ఫోన్లో కూడా కలెక్టర్కి ఫోన్ చేసి కూడా మల్లన్న గెలవకూడదు అన్నటువంటి వ్యాఖ్యలను కూడా నిన్న చెప్పడం జరిగింది. ఇది నిజమే అంటారా? సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకపోతే ఇంకో రెడ్డి నేను ఆ మంత్రి పేరు నేను కూడా చెప్పడం కరెక్ట్ కాదు. కానీ వాస్తవం జరిగింది. నేను కూడా మల్లన్నతో పాటుగానే ఉన్నాను. చంద్రనాథ్ దీప్తి ఐఏఎస్ ఉన్నారు. ఆ రోజు జిల్లా ఎన్నికల అధికారిక వ్యవహరించారు. సో ఆయన
ఆ మంత్రి గారు మల్లన్న ఏదైతే చెప్తున్నటువంటి మంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటనలో ఉంటూ కలెక్టర్ గారితో మాట్లాడుతున్న సందర్భాన్ని ప్రత్యక్షంగా ఇవే వర్డ్స్ మేము స్వయంగా విన్నాం కాబట్టి చెప్తా ఉన్నాం. సో వర్డ్స్ ఏంటంటే క్లియర్ గా రెండో రోజు కౌంటింగ్ జరుగుతున్న సందర్భంలో కౌంటింగ్ పరిస్థితి ఏంటని ఆరా తీస్తూ తీర్మాన్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా కౌంటింగ్ ప్రక్రియ సాగుతా ఉన్నది. సో ప్రస్తుతం మల్లన్న లీడ్లో ఉన్నాడు, మంచి లీడ్లో ఉన్నాడని ఆ ఎన్నికల అధికారి ఆ మంత్రికి వివరించినప్పుడు సో ఓడిపోయేందుకు కోసం ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఓడిపోతారని ప్రచారం జరిగింది, అట్లా జరిగిందని చెప్పేసి అని ఏ రకంగా గెలుస్తున్నాడు అనేటువంటి విధంగా ఒక రకంగా అసహనం వ్యక్తం చేసే విధంగా మంత్రి కలెక్టర్ గారితో మాట్లాడినమాట వాస్తవము. అది స్వయంగా మేము అందరం కూడా విన్నాము. సో దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే మంత్రి గారికి మేము గెలవడం ఇష్టం లేదేమో అనే విషయాన్ని మాకు అర్థమైంది. సరే ఏ మంత్రి ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసి ఎట్లా అడ్డుకున్నా కూడా అంతిమంగా పట్టభద్రులు, అదేవిధంగా ప్రజా సంఘాలు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సో గౌరవ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సో వీళ్ళందరి యొక్క ఆశీర్వాదం, సో మీ అందరి ఆశీర్వాదం, సో అందరి ఆశీర్వాదంతో మల్లన్న ఎమ్మెల్సీగా విజయం సాధించడం, చట్టసభలో అడుగుపెట్టడం. సో మల్లన్న చట్టసభలో అడుగుపెట్టిన తర్వాత తన పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టించుకోవడం అనేటువంటి ఒక అపవాదు, ఒక అనుమానాలు కొంతమందిలో ఉండేది. ఆ అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీగా చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ సో తాను ఏ వర్గాల నుంచి అయితే ఎదిగి వచ్చాడో సో ఆ వర్గాల ప్రయోజనాలను కాపాడే విషయంలో ముందు అడుగు వేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆశయాలు కావచ్చు లేదా వాళ్ళ యొక్క ఆలోచనలు అన్నింటినీ కూడా తీర్చే విధంగానే మల్లన్న ప్రయాణం ఉంటుందని నిన్న కావచ్చు, సాధికృష్ణ కావచ్చు, నిన్న జగిత్యాల సభ కావచ్చు, ఎక్కడ మాట్లాడినా కూడా మనల్ని నమ్ముకున్నా లేదా మనం నమ్ముకున్నటువంటి వర్గాల ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా మన వ్యవహార శైలి ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వర్గాల ప్రయోజనాలు కాపాడాలనేటువంటి కృత నిశ్చయంతో మల్లన్న ఉన్నాడు. సో భవిష్యత్తులో కూడా ఆ రకంగానే మల్లన్న వ్యవహార శైలి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది మొత్తం నిన్న చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఖచ్చితంగా కూడా వీళ్ళు అనుకున్నటువంటి అంశమే. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ అవసరమైతే ఉంటే పోరాటం చేస్తాం. ఒకవేళ కనుక ప్రభుత్వం నుంచో లేకపోతే ముఖ్యమంత్రి నుంచి హెచ్చరికలు జారీ చేసినప్పుడు నమ్ముకున్నటువంటి వ్యక్తుల కోసం ఖచ్చితంగా తాకట్టు పెట్టేదానికైనా మేము సిద్ధంగానే ఉంటాం, పదవిని సైతం కూడా అని చెప్పేసి చేయడంతో పాటు నల్గొండ జిల్లాలో రెడ్డి వ్యక్తి అంటే వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాలి. ఎవరు కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రెడ్ల యొక్క వాళ్ళ యొక్క ఉద్దేశం సైతం ఈ బీసీ అయినటువంటి మల్లలను ఓడగొట్టాలి, ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యలు మరి ఓడిపోవాలన్నటువంటి ఉద్దేశంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు అని చెప్పేసి మరి వాళ్ళు బహిరంగంగానే చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు ఒకవేళ కనుక ఏ చర్యలు తీసుకున్నా కానీ దానికి మేము సిద్ధంగానే ఉంటామని చెప్పేసి చెప్పడంతో పాటు బీసీల ఐక్యత కోసం ఖచ్చితంగా చివరి వరకు కూడా కొట్లాడతాం. న్యాయపరమైనటువంటి డిమాండ్ అది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని మేము లేవనెత్తడం జరిగింది, కొత్తదేం కాదన్నటువంటి అంశాలను కూడా తీర్మార్ మల్లన్న టీం కన్వీనర్ ఎవరైతే ఉన్నారో రజనీ కుమార్ గారు మరి ఆయన చెప్తున్నటువంటి అంశం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.